తిరుమల శ్రీనివాసుని దివ్య కళ్యాణ మహోత్సవానికి భాగ్యనగరం ముస్తాబవుతోంది. మహా గ్రూప్స్ అధినేత మారెళ్ల వంశీకృష్ణ సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం దివ్య ఆశీస్సులతో ఈ శుభకార్యం కన్నుల పండుగగా నిర్వహించబడుతోంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా నవంబర్ 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు దేవదేవుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. కళ్యాణోత్సవానికి ఇప్పటికే స్టేడియంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మహాఘట్టాన్ని తిలకించి శ్రీవారి కృపకు పాత్రులు కావాలని భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి భక్తి పారవస్యాన్ని పొందాలని నిర్వాహకులు సవినయంగా ఆహ్వానం చెబుతున్నారు. తిరుమల శ్రీనివాసుని దివ్య కళ్యాణ మహోత్సవానికి భాగ్యనగరం ముస్తాబవుతోంది. మహాగ్రూప్స్ అధినేత మారెళ్ల వంశీకృష్ణ సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం దివ్య ఆశీస్సులతో ఈ శుభకార్యం కన్నుల పండుగగా నిర్వహించబడుతోంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా నవంబర్ 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు దేవదేవుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. కళ్యాణోత్సవాన్ని ఇప్పటికే స్టేడియంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మహాఘట్టాన్ని తిలకించి శ్రీవారి కృపకు పాత్రులు కావాలని భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి భక్తి పారవస్యాన్ని పొందాలని నిర్వాహకులు సవినయంగా ఆహ్వానం పలుకుతున్నారు. శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. ఇక గచ్చిబౌలి స్టేడియం నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి సుచిత లైవ్ లో అందిస్తారు. సుచిత, చెప్పండి, కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? 26వ తారీఖున ముహూర్తం అని చెప్పి మనం అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. సో అక్కడ ప్రస్తుతం ఎట్లాంటి డెకరేషన్స్ కానీ అట్లా ఏం చేస్తూ ఉన్నారు? ఎస్ భువన గారు, అయితే మహాన్యూస్ ఆధ్వర్యంలో మహాభక్తి నేతృత్వంలో అయితే శ్రీ శ్రీనివాసుడి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరగబోతుందని చెప్పుకోవచ్చు. అది కూడా గచ్చిబౌలి ప్రాక్టీస్ స్టేడియంలో అయితే జరగబోతుంది. కూడా నవంబర్ 26వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి అయితే మొదలవబోతుంది. అయితే నిజంగా శ్రీనివాస కళ్యాణం చేసుకోవాలంటే అదృష్టం రాసుండాలి అని చెప్తారు. అట్లాంటి శ్రీనివాస కళ్యాణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అయితే మహా గ్రూప్స్ అయితే నిర్వహించబోతుంది. అయితే ప్రస్తుతం మనం గ్రౌండ్ లో ఉన్నాం. గ్రౌండ్ లో మనం చూసుకున్నట్లయితే మేజర్ గా